ఒక సినిమా కథ మొదట ఒక హీరో దగ్గరికి వెళ్తుంది. ఆయన వద్దంటారు. ఇక ఆ తర్వాత మరో హీరో ఆ కథను ఓకే చేస్తాడు. కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది. అవును, టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాసిక్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన కొన్ని సినిమాల వెనుక ఇలాంటి క్రేజీ రిజెక్షన్ స్టోరీస్ ఉన్నాయి. ఒక హీరో వదులుకున్న కథ మరో హీరో కెరియర్ టర్న్ చేయటమే కాకుండా టాలీవుడ్ బిజినెస్ రేంజ్ నే మార్చేసింది. టాలీవుడ్ ను పాన్ ఇండియా వైపు నడిపించిన మగధీర, మహేష్ బాబును సూపర్ స్టార్ గా నిలబెట్టిన పోకిరి, తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అర్జున్ రెడ్డి, ఇలాంటి ఎన్నో సినిమాల వెనుక మనకు తెలియని కొన్ని నిజమైన కాంబినేషన్స్ ఉన్నాయి. అసలు ఆ కథలు మొదట ఏ హీరోల దగ్గరికి వెళ్ళాయి, వారు ఎందుకు నో చెప్పారు, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్స్ ఎలా రూపాంతరం చెందాయో ఈ వీడియోలో చూద్దాం. మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీ పోకిరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగరాసింది. అయితే ఈ పవర్ఫుల్ పండుగాడు క్యారెక్టర్ కోసం రామ్ పరాత్ అనే టైటిల్ తో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కోసం అనుకున్నారు. కానీ అప్పటికి రామ్ ఇంకా డెబ్యూ చేయలేదు. ఆ తర్వాత ఈ కథను మాస్ మహారాజా రవితేజకు వినిపించారు. రవితేజతో పూరికి ఉన్న ట్రాక్ రికార్డుతో ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రవితేజ ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాతే ఈ స్క్రిప్ట్ మహేష్ బాబు దగ్గరకు వెళ్ళింది. కథ విన్న వెంటనే మహేష్ బాబు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పేశారంట. అలా రవితేజ వదులుకున్న పండుగాడు పాత్రలో మహేష్ బాబు ల్యాండ్ అవ్వటం, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం హిస్టరీ. ఇప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన కెరియర్ లో విజువల్ వండర్ గా నిలిచిన చిత్రం మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను మాస్ ఆడియన్స్ కు విపరీతంగా దగ్గర చేసిన సినిమా ఇది. కానీ ఈ కథ వెనుక కూడా ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఉంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ పునర్జన్మల కథను రాసుకున్నప్పుడు దీనిని రామ్ చరణ్ కంటే ముందే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పెట్టి చేద్దాము అని అనుకున్నారు. అప్పటికి సాయి ధరమ్ తేజ్ ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ లాంటి దాంట్లో ఆయన ఒక లుక్ చూసి ఈ కథ అనుకున్నారు. కానీ ఆ తర్వాత బడ్జెట్ పరిధి, కథలోని గంభీరత్వం దృష్ట్యా మెగాస్టార్ చిరంజీవి సూచనతో ఈ ప్రాజెక్ట్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా చరణ్ సెకండ్ మూవీగానే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ ఆయన ఖాతాలో పడింది. తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ ను, కల్ట్ క్లాసిక్ డెఫినేషన్ ను మార్చేసిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్ ను చేసిన క్యారెక్టర్ ఇది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ కథను ఎంతో ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇంటెన్స్ గా రాసుకున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ ఈ కథతో మొదట సంప్రదించింది విజయ్ దేవరకొండను కాదు. ఆయన మొదట చాయిస్ లవర్ బాయ్ శర్వానంద్ ని. శర్వానంద్ కు ఈ కథ విపరీతంగా నచ్చింది. కథలోని ఎమోషన్ కానివ్వండి, అలాగే క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉన్నాయని ఆయన అంగీకరించారు కూడా. కానీ ఆ సమయంలో ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఏ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ముందుకు రాలేదు. పైగా సినిమాలోని బోల్డ్ కంటెంట్ వల్ల అప్పట్లో కొన్ని అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. దీంతో శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ తన సొంత బ్యానర్ లో విజయ్ దేవరకొండతో ఈ సినిమాను నిర్మించి ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా సక్సెస్ కొట్టారు. ఇక రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టిస్తున్న పుష్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పుష్పరాజ్ క్యారెక్టర్ టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టరైజేషన్స్. దర్శకుడు సుకుమార్ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యాన్ని ఒక పవర్ఫుల్ మాస్ డ్రామాగా డిజైన్ చేశారు. అయితే సుకుమార్ ఈ కథను మొదట అల్లు అర్జున్ కోసం అనుకోలేదట. ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక కథలైన అనుకున్నారు. కానీ మహేష్ బాబుకు ఉన్న క్లాస్ ఇమేజ్, అప్పట్లో ఆయన చేసిన సినిమాల శైలికి ఈ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ సెట్ అవ్వదని భావించి మహేష్ బాబు ఈ లైన్ కు నో చెప్పారు. ఆ తర్వాత సుకుమార్ ఆ కథను పూర్తిగా మార్చి క్యారెక్టరైజేషన్ మరింత రస్టిక్ గా డెవలప్ చేసి అల్లు అర్జున్ దగ్గరకు తీసుకెళ్లారు. అలా బన్నీ ఈ ప్రాజెక్ట్ లోకి రావటం, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ అంటూ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేయటం మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో ఒక హీరో వదులుకున్న కథను మరో హీరో చేసి మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక కథ ఒక హీరో రిజెక్ట్ చేశాడంటే అది బ్యాడ్ స్టోరీ అని కాదు. ఆ సమయానికి ఉన్న బడ్జెట్ ఈక్వేషన్స్ కానివ్వండి, హీరో ఇమేజ్ కానివ్వండి, లేదా డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవటం వల్ల కాంబినేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి.
అలా మారిన కాంబినేషన్స్ వల్లే మనకు పోకిరిలో మహేష్ బాబు, మగధీరాలో రామ్ చరణ్, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ లాంటి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ లభించాయి. ఏదేమైనా సరే సినిమా స్క్రిప్ట్ కు ఎవరితో ట్రావెల్ అవ్వాలో, ఏ హీరోకు ఏ క్లాసిక్ హిట్ దక్కాలో అనేది ఆ సమయమే డిసైడ్ చేస్తుంది కదా. మరి ఈ సినిమాల్లో మీకు బాగా నచ్చిన కల్ట్ క్లాసిక్ ఏది? అలాగే ఏ కాంబినేషన్ మిస్ అయినందుకు మీరు ఫీల్ అవుతున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ దిస్ ఇస్ యువర్ యాంకర్ ఉదయశ్రీ సైనింగ్ ఆఫ్. బై బై.